శిక్షనుందురని, బలాన్ని బట్టి బలగాన్ని బట్టి ఎప్పుడు అతిశయించొద్దనే మాట నేను చెప్తూ ఉంటా. ఈ టీవీ వచ్చి కొంచెం తగ్గించిన రీసౌండ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. అయితే జరిగిన తర్వాత ఆ వాండగా పొయ్యి దగ్గరికి వెళ్తే చచ్చిపోను. టీబీ హాస్పిటల్ ఉన్న వ్యక్తులను అందరినీ నేను చూశాను. సన్నగా అయిపోయి శరీరం ఎముకలు అంటుకుంది. హెచ్ఐవి పేషెంటు, టీబీ పేషెంటు ఒకేలా ఉంటారు. 6 నెలలు హాస్పిటల్లో ఉండమన్నారు. నాకు అర్థమైపోయిన విషయం ఏంటంటే నేను కూడా త్వరగా చచ్చిపోతాను అని. అప్పుడు నాకు భయం వేసింది. మా వాండు గారు అన్నారు, నువ్వు విజయవాడలో ఎవరన్నా మంచి మాసం తీసుకొచ్చి ఇక్కడ పెట్టన్నాడు. మాసం తీసుకొచ్చాను. నా భార్య అంది, మేము హాస్పిటల్లో పెట్టమని ఇంటికాడ నన్ను ఇంకేం కదిలించొద్దు నాన్న, కొంచెం తగ్గించండి రీసౌండ్లో. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇంటి తిప్పితేనే లాగిద్ది, కొంచెం ఎదరకు పెట్టండి. ఇంకా 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఓకే, వినపడుతుంది కదండి. మా వాండు గారు అన్నారు, ఒక మంచి మాస్టర్ని తీసుకురంటే నేను విజయవాడ నుంచి ఒక మాస్టర్ని సూర్యనారాయణ నా ఫ్రెండ్ ఉంటే తీసుకెళ్ళి పెట్టాను. 6 నెలలు హాస్పిటల్లో ఉండమంటే నేను ఇంటికాడ ఉండే మందులు వాడతాం కానీ హాస్పిటల్లో పెట్టనంది. నా కుమారుడు స్కూల్కి వెళ్ళిపోయాడు, నా భార్య డ్యూటీకి వెళ్ళిపోయింది. నా 10 ఇయర్స్ బేబీ నాతో ఉండేది. నేను ఒక ఫోటోగ్రాఫర్ని కనుక ఫోటోలు తీసిన ప్రతిసారి 35 ఫోటోలు ఉంటాయి ఫిల్మ్లో. 5 ఫోటోలు తీసుకుని నేను ఆల్బమ్ చేసుకునేవాడిని. ఆ ఫోటోలన్నీ పేర్ చేసుకుని టీబీ వ్యాధితో నేను బెంగెట్టేసుకున్నాను. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు చూసి నేను బతకని చచ్చిపోతానని. నేను ఏడుస్తూ కూర్చుంటే నా కుమార్తె అనేది, డాడీ యేసు ప్రభు గొప్ప దేవుడు, ఎండిన ఎముకల్ని సైన్యంగా మారుస్తాడు, సమాధిలో ఉన్న లాజర్ దేవుడు లేపాడని చెప్పి నన్ను ధైర్యపరిచింది. ఆ టైంలో పాస్టర్ గారు మోసెస్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నా గురించి కొంచెం ప్రార్థన చేయండి, నేను ఇలా బలహీనంగా ఉన్నానంటే ఆయన అన్నాడు, మీరు వచ్చిన కొత్తలోనూ సేవా దర్శనం ఉందని చెప్పారు, మీరు ఇంటికి సేవకి వెళ్ళలేదని అడిగితే ఈ అప్పుల బాధలు నాకు పరిస్థితులన్నీ చెప్పాను. సర్లే ఇప్పుడైనా సరే మీరు టీబీతో ఉన్నారు కదా, ప్రభువా నన్ను బాగు చేయి, నీ సేవ చేస్తాననే మాట చెప్పి ప్రార్థన చేయమన్నారు. 3 నెలలు ఒకటే ప్రార్థన చేశావు, ప్రభు నువ్వు నన్ను బ్రతికించు, నీ సేవ చేస్తానని. 3 నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్తే టీబీ నార్మల్గా వచ్చింది. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమ. హల్లెలూయా. మీరు ఎవరినన్నా అడగండి, టీబీ కోర్స్ 6 నెలలు, 6 నెలలకు తగ్గకపోతే ఇంకో 6 నెలలకు మందులు ఇస్తారు, 6 నెలలకు తగ్గకపోతే 6 నెలలకు ఇస్తారు. 18 నెలలు వాడాలి, కానీ 3 నెలల్లో తగ్గిపోయింది. ఆ రిపోర్ట్ పట్టుకుని నా భార్య దగ్గరకు వచ్చి, ఇక్కడే ఉంది కదా అన్నాను, మన సేవకి వెళ్దాం పదాన్న. కొంపకి బైబిల్ పట్టుకుని అడుక్కుంటావా, మొదనాష్టపు సేవ, మొదనాష్టపు దర్శనాలు అంది. ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, మీ సేవకుడు ఉన్నారు. సేవకులు పని లేక బైబిల్ పట్టుకుని సేవకు రారండి, సేవ పిలుపుని పట్టుకుని వస్తారు. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఈ సేవకులు వస్తాం వల్ల గ్రామానికి దీవెన. ఎందుకంటే గ్రామం కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తాడు, నీ కుటుంబం కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఎందుకో బైబిల్ పట్టుకొచ్చిన ప్రతి ఓళ్ళని ఎందుకు ఎగతాళి చేస్తున్నారో నాకు ఇప్పుడు. తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు. విజయవాడలో బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని ఉన్నాడు, గంజాయి స్మగ్లరు. అలాంటి వ్యక్తి ఈ సేవకుల ద్వారా మారిపోయాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా. అడుక్కుంటావా బైబిల్ పట్టుకున్నాంది. నిజంగా నేను మహామూర్ఖుని మారిపోయి సేవకి వెళ్దామంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పచ్చడి బండ అని ఉంటుందండి, దాన్ని బట్టి విపరీతంగా కొట్టేసాను. ఒక్క దెబ్బ తల మీద కొడితే 2 చెక్కలు అయిపోయేది. నా కుమార్తె సాయి రాజేశ్వరి, ముద్దుగా రాజు అని పిలుచుకున్నాను, కాళ్ళ మీద పడిపోయి, డాడీ అమ్మను కొట్టొద్దు డాడీ, మన ఇద్దరు సేవకి వెళ్ళిపోదామంది. నువ్వు మనిషివా పశువా, గుడ్డును బాదినట్టు బాధ, సేవో నెడతావా అని. రేపు పొద్దున్న పిల్ల పెళ్ళి ఎలా చేస్తావంది. మత్తయి సువార్త 10:37 ఒక మాట ఉంటుంది, నాకంటే తల్లినైనా నువ్వు తండ్రినైనా అక్షరాలను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదని. 10 సంవత్సరాల పిల్ల కొరకు పెళ్లి గురించి ఆలోచిస్తుంది, దేవుడి సేవ గురించి ఆలోచిస్తలేదు. నీ పక్కన అంతమంది నశించిపోయే ఆత్మలు నీ కళ్ళ ఎదురుగుండా కనపడుతుంటే ఎంతసేపు నాకు తిండి లేదు, నాకు బట్టలు లేవు, నాకు ఇల్లు లేదని ఏడుస్తున్నా, కానీ నశించే ఆత్మల పట్ల కొంచెం కూడా భారం లేదు. అలా భారం కలిగే ఈరోజు ఈ కూడుకుని ఏర్పాటు చేశారు. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమ. హల్లెలూయా. తల పగలగొట్టేద్దామని ఎత్తాను, నా కుమార్తె కాళ్ళ మీద పడిపోయింది. అమ్మను కొట్టొద్దు డాడీ అంది. అప్పుడు నా భార్య అంది, వాండర్ గారికి నువ్వు 50,000 కట్టే, నేను ఇప్పుడే వచ్చేస్తాను నీ వెనకాల సేవకు అంది. తర్వాత సేవకి వెళ్తే పిల్ల పెళ్ళి అలా చేస్తుంది. ఈ మాట అన్న ఒక 15 రోజులకి అర్ధరాత్రి 1 గంటకి విపరీతం 12-1 గంట టైంలో విపరీతమైన జ్వరం వచ్చేసింది. కచ్చీబులు
పిండి ఎంత తుడిసినా కంట్రోల్ అవ్వట్లే. పక్కన సీతమ్మపేటలో రామాటాకీస్ ఎదురుగుండా ప్రేమ హాస్పిటల్ అని ఉంది. ఒక 200 ఫీజు కడితే హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారు. అవి లేక 3 నెలలు ఖాళీగా ఉన్నానేమో, ఫోన్లో బ్యాలెన్స్ లేక మా ఓనర్ గారికి అడుగుదామన్నా, పాస్టర్ గారికి అడుగుదామన్నా 108కి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చారు, తీసి యాన్ వచ్చింది. ఏంటంటే ఇలా జ్వరం అంటే, జ్వరానికి కూడా 108 కావాలని చెప్పిన పరిస్థితి, టీబీ పేషెంట్ అని. సరే ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్ళారు. బెడ్ మీద పడుకోబెట్టి ఒకే ఒక ఇండియన్ చేశారు. వెంటనే కాలు చేయి పడిపోయి మూతొంకర వచ్చేసింది నా కుమార్తెకి. నేను నా భార్య తలలు గోళ్ళకేసి బాధేసుకుంటున్నాం. ఏమంటే బాగున్న అమ్మాయినే కదా మీకు తీసుకొచ్చాం, ఇలాగ ఎందుకు జరిగింది ఏమో మాకు తెలియదు, ఐసీలోకి ఎందుకు వచ్చారు, బయటికి వెళ్ళిపోయి పంపించేసారు. ఇది 2008 మే నెల 2వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ చేసాం. 6వ తారీఖు వరకు రోగం ఏంటో అర్థం కాలేదు. అక్కడున్న మోసెస్ పాస్టర్ గారు, మా ఓనర్ గారు హాస్పిటల్కి చూస్తానికి వచ్చి డాక్టర్ గారిని అడిగారు. మేము బయటికి తీసుకెళ్ళి వైద్యం చేసుకుంటా పేషెంట్ పంపించమంటే అలా పంపించం ఈ కండిషన్లు అన్నారు. రిక్వెస్ట్ చేస్తే ఒకటి చెప్పారు, ఎంఆర్ఐ స్కానింగ్ రాస్తామో చేయించండి. అక్కడ చైతన్య మెడికల్ సెంటర్ అని ఉంది, రాశారు. ఈ అమ్మాయికి మెదడువాపు వచ్చింది, బ్రతికిన అంగవైకల్యంగా ఉంటుంది, వైద్యం చేయమంటే చేస్తామన్నారు. బతికితే చాలు, అలా మంచం మీద పడుకున్నా పర్వాలేదని చెప్పాను. ఏదో 5 డేస్లో ఏ కోర్సు రాశారు, వైద్యం చేస్తున్నారు. నేను టీబీ వ్యాధితో ఉన్నప్పుడు నా కుమార్తె నాకు రోజు సిలువు గుర్తేసి కన్నీటితో మా డాడీని స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేసిన అమ్మాయి అలాగ మోహగా కోమలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటే అసలు ఎంత ఏడుస్తుందో నాకంటే. నా కుమార్తె అంటే నాకు చాలా, ఆడపిల్లల తండ్రిని చాలా ఇష్టపడుతుంటారు కదా. నా భార్య అందుకు కొంచెం అన్నం తిన్న, హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అవటం వల్ల ఏ రిపోర్ట్ తేవాలన్నా నేనే తిరగాల్సి వస్తుంది. అక్కడ ఎవరూ లేరు, మాకు కొంచెం అన్నం పెట్టింది. ఇలాగ వెళ్తూ కదుపుతాంటున్నాను, ఎవరి కోసం బతికించడు, నేను వెళ్ళి సేవ చేయాలంటే నా కూతుర్ని బతికించవలసిందని గర్వంగా ఎర్రవీగుతూ మాట్లాడుతున్నాను. ఈలోపు మా అబ్బాయి డాడీ డాడీ అంటే పరిగెట్టుకుంటూ వచ్చేసి, ఏంటి నానంటే చెల్లికి ముక్కంట పైప్ పెట్టారు కదా డాడీ, ఆ పైప్ అంట బ్లడ్ అంతా కంట్రోల్ అవ్వట్లేదు, సుమారు 25 మంది డాక్టర్లు ఉన్నారు, త్వరగా రా డాడీని. తీసుకెళ్ళేసరికి సూదులతో గుచ్చుతున్నారు, సిలోన్ వాటర్ ఎక్కిస్తానికి నరాలు దొరకట్లేదు, కాళ్ళు దగ్గర ఓపెన్ చేసి నరాలను కోస్తున్నారు, అక్కడ దొరకట్లేదు. ఒక డాక్టర్ గారు గుండు టపా బాతున్నాడు. ఏ బెడ్ కోసం అయితే నా భార్య సేవకొద్దో చెప్పిద్దో చచ్చిపోయి ఏ బెడ్ కోసం అయితే నా భార్య సేవకొద్దని చెప్పిందో ఒకేసారి కళ్ళ ముందు చనిపోయేసరికి ఈ బ్రతుకు రాత్రుడు ఇష్టం ఆత్మహత్య చేసుకుని సరిపోదామని సముద్రం వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో లాక్కొచ్చేసారు. ఏదో నీకు సేవ పిలుపు ఉందంట కదా, దేవుడు సేవ చేయవచ్చు కదంటే, దేవుడు సేవ చేపితే దేవుడు మనుషులు చంపేస్తాడు, యేసు ప్రభు పేరెత్తారంటే మర్యాదగా ఉండవని ఇష్టం వచ్చినట్టు తిట్టేశారు. సరే మొత్తం మీద తీసుకొచ్చేసారు. ఆ సమాధి కార్యక్రమం ఆ మోసెస్ పాస్టర్ గారు చేశారు. సంఘస్థులు ఒక 5-6 ఇంటి వరకు ఉన్నారు, ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను, నా భార్య, నా కొడుకు మిగిలాం. మేము వైజాగ్ 5 వెళ్ళాం. విజయవాడ మున్సిపల్ ఆఫీస్ పక్కన జైలు రోడ్ అని ఉంటుంది, అక్కడ సమాధి ఇద్దరం చేసాం. ఒకళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాం, మన కర్మ ఇంటికి ఇలా కాలిపోయింది, మేము కూడా చచ్చిపోదాం అనుకున్నాం. అలాగే ఏడుస్తూ తెల్లారగట్ల 3 గంటల సమయంలో కొంచెం కునుకుపడింది. ఒక స్వరం వినపడుతుంది, నీకు ఇంకా కుమారుడు అన్నాడన్న సంగతి మర్చిపోతున్నావు, నా సేవ చేయని. ఆ మాట వినగానే గుండు జల్లు మనిపోయేది నాకు. మనం సేవకి వెళ్ళిపోదాం పదా అన్నాను. చిచ్చి యేసుప్రభు పేరు ఎత్తదు నా దగ్గర అసలు అని చెప్పింది. సరే మే నెల 2008 6వ తారీఖు పాప మరణించింది. 10వ తారీఖు ఆ పాస్టర్ గారు ఆధార్ను కూడుకు పెట్టారు. ఆ కూడుకు అయిపోయిన తర్వాత రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము కొవ్వూరు వెళ్ళిపోతాం సార్ అంటే 2 చేతులు జోడించి నాకు ₹1 వద్దు సేవ చేసుకోమన్నాడు. సఫలు కొడుతూ దేవుని నామన మహింబద్దు. అప్పుడు నేను, నా భార్య, నా కొడుకు ఈ బైబిల్ని పట్టుకుని కొవ్వూరు వచ్చి 250 అద్దెలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకోండి అమ్మ అంటే, మీకు ఏమన్నా అమెరికా నుంచి డబ్బులు వస్తాయా, ఫారెన్ నుంచి డబ్బులు వస్తాయి, ప్రతి ఓడు బతకలేక ఇదో పని అని చెప్తున్నాను. మీరు ఎలా కష్టపడగలుగుతున్నారు? ఇక్కడ ఉన్న సేవకులందరూ అలా ప్రతి ఒక్కొక్కరు ఒక్కో పనిలోంచి వచ్చిన వాళ్ళే. మీ పాస్టర్ గారు కూడా, ఇక్కడ ఉన్న దానియేల్ గారు కూడా ఏదో టాపీ పని ఏదో చేసేవారని చెప్పారు. ఆయన కూడా రోజుకి ₹1000 సంపాదించగలరు. మీ అందరి శాతం మాటలు అనిపించుకుని ఇలా సేవ చేయవలసినంత అవసరం లేదు. కాకపోతే ఏముందంటే మా మీద భారం. స్తోత్రం చెప్తామా?
సువార్త చేయవలసిన భారం మాకుంది, అది ఇష్టపడి చేస్తే మాకు జీతం దొరుకును, లేకపోతే మాకు శ్రమ అని చెప్పాడు. ఈరోజు ఇక్కడ ఉన్న సేవకులందరూ ఎందుకు ప్రకటిస్తున్నారు తెలుసా? మా మీద ఉన్న భారాన్ని బట్టే. ఇంటింటికి వెళ్ళి అది 250 అద్దెలు తీసుకుని చెప్తుండే, నేను యేసుప్రభు దేవుడని నేను నా భార్య చెప్తే మా అబ్బాయి వెనకాల వచ్చి యేసుప్రభు దేవుడు కాదు మా చెల్లిని చంపేయాడని చెప్తుంది. ఎతువాద అయిపోయాడు. పచ్చకామురులు వచ్చేసినాయి. సావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఏడుతున్నాడు, నువ్వు చచ్చిపోనా మేము సేవ మాత్రం విడిచిపెట్టవురా, యేసుప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచు, నీ సేవ చేస్తానంటే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు అంటే ఏడ్చాడు. ప్రభా నన్ను బ్రతికించు, నీ సేవ చేస్తానన్నాడు. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ బిడ్డని స్వస్థపరిచాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కేరళలో కొట్టాయంలో 4 సంవత్సరాలు పాస్టింగ్ ట్రైనింగ్ అయ్యి ఉత్తరాఖండ్ అనే రాణికేత్ అనే ప్రాంతంలో 2 సంవత్సరాలు సువార్త పరిచయం చేసి, తర్వాత ఈలోపు జరిగిన విషయం ఏంటంటే, మా ఇంటింటికి సువార్త చేస్తున్నాను, నా భార్యకి ఎన్నుపోస ఆపరేషన్ చేయాలి, 80,000 ఖర్చు అవుతాయి అన్నారు. ఒక పక్కన కుమారుడికి కామురులు ఆ టైంలో, ఒక పక్కన ఇది. నేను ప్రార్థన చేసుకున్నా, వీళ్ళిద్దరూ బతికినా చచ్చిపోయినా నీ సేవ మాత్రం నేను విడిచిపెట్టను ప్రభు అంటే దేవుడు అద్భుతమైన రీతిలో ఈవిని స్వస్థపరిచాడు, ఆ బిడ్డని స్వస్థపరిచాడు. నా జీవిత సాక్ష్యం, ఒక రాబర్ట్సన్ అని మా క్యాంటీన్లో క్యాషియర్గా పనిచేసేవాడు. అతను ఒకసారి కలిసి నా మాటలన్నీ విన్నాడు అనమాట. ఏంటి నువ్వు ఇంత మూర్ఖంగా ఉండేవాడు ఎలా మారేవంటే చెప్తే, ఇది ఇప్పుడుతో ఆపేయకూడదు, నీ సాక్ష్యం అంతా రాంచి అని చెప్తే ఒక పాస్టర్ గారు పీటర్సన్ గారు అని ఆయన చేత రాంచాను. ఆ సాక్ష్యం బుక్ ప్రింట్ అయిన తర్వాత అద్భుతాలు ఏంటో జరిగినాయి చెప్పి నేను ఇంక ముగించేస్తాను. మా వీధిలో కాపులు సౌట్పల్లి శివసూర్యనారాయణ ఒక పిల్లోని గోదాట్లో పాడేసి భార్య భర్తలు ఇద్దరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జి అని దాని మించి దూకు చనిపోదాం అనుకున్నప్పుడు మా సంఘంలో తోరం చంద్రవతి గారని ఈ జీవిత సాక్ష్యం బుక్ ఇచ్చింది. అసలు ఈ కులం తక్కువ దేవుడు మాకు వద్దు అనుకుంటున్నారు, చచ్చిపోదాం అనుకున్న రోజు. కాకపోతే ఆ రోజు December 31 నైట్ అవటం వల్ల నడుచుకుంటూ వెళ్తే 2-3 వచ్చి ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ఆపేస్తే ఇంట్లోకి వెళ్ళిపోయి భార్య పండుకునిపోయింది, కుమారుడు పండుకునిపోయాడు. తన నిద్ర పట్టకి బుక్ చదివాడు. పొద్దున్నే వాళ్ళ భార్య లేచి గోదావరికి వెళ్దామంటే మనం వెళ్ళవలసింది గోదావరికి, అది ఏసై దారికి అందంట. సపట్లు కొడుతూ దేవుడు నామని మహింపదాం. హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడు మా సంఘంలో ఉన్నారు. ఇస్సాకు రెబ్బెకా పేరు పెట్టాను, రక్షణ పొందారు. దేవుడు అద్భుతమైన రీతిలో వాళ్ళ అమ్మగారు 3 ఎకరాల పొలం రాసింది, ఎకరం ₹1 కోటి, హ్యాపీగా ఉన్నారు. హల్లెలూయా. మీ IREF అనే ఛానల్లో మచిలీపట్నంలో ఎన్నిసార్లు, ఒక 100 సార్లు టెలికాస్ట్ చేసి ఉంటారు నా జీవిత సాక్ష్యం. నన్ను యూట్యూబ్ ఛానల్లో సిరికొండ రాజు అని యూట్యూబ్ ఛానల్లో పెడితే 2,50,000 మంది చూశారు. మై విట్నెస్ అనే ఛానల్లో 1,60,000 మంది, ఎలీసా ఏలి అనే ఛానల్లో 70,000 మంది, మహిమ శబ్దం అనే ఛానల్లో ఒక 15,000 మంది, ఇలాగ దగ్గర ఒక 10 ఛానల్ వరకు ఎంట్రీ చేశారు. చచ్చిపోవటానికి సిద్ధపడిన వాళ్ళు 53 మందిని యేసయ్య బ్రతికించుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తామా? నీ జీవితంలో అనుకోవచ్చు, నా భర్తలో మార్పు లేదు, నా పిల్లల్లో మార్పు లేదు నువ్వు అనుకుంటే, యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు తప్ప నాకు వేరే దారి లేదని నువ్వు ప్రార్థన చేయగలిగితే నన్ను మార్చిన దేవుడు నీ భర్తను మార్చాడు. సపట్లు కొడుతూ దేవుడు నమ్మటం నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తం సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని బైబిల్ సెలవిస్తుంది. మార్పు ఎలాగొస్తుందంటే నువ్వు ముందు మారి నువ్వు ప్రార్థన చెయ్యి, నీ సేవకులతో ప్రార్థన చేయించుకో, ఖచ్చితంగా అద్భుతమైన కార్యం ప్రభు చేస్తాడు. సరే నేను ఇంక ముగించేస్తాను. అలాగే 2 భార్య భర్తలు నర్సిపూడని జొన్నాడ దగ్గర, అది రావులపాలెం దగ్గర ఊరేసుకోవడానికి తాళ్ళు కట్టుకున్నారు. రక్షణ ఛానల్లో అప్పుడు ఇచ్చాను సాక్ష్యం, అన్ని ఛానల్లో వచ్చింది అది. అయితే వాళ్ళ ఆవిడ అందంట, ఈ సాక్ష్యం చూసి చచ్చిపోదాం అందంట. అసలు ఎంతకంటే కోరిక నేను ఏం తీరుస్తానని అలాగే స్టూల్ మీద నిలబడి తాడు అలా కట్టుకుని సాక్ష్యం చూస్తున్నారు. లాస్ట్లోనూ ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేయన్నారండి. చేసి అని సార్ నమస్కారం అని చెప్పి, పాస్టర్ గారండి చచ్చిపోతున్నానండి అన్న. అమ్మ నువ్వెవరో తెలియదు, ఏంటో తెలీదు, నువ్వు చస్తే నన్ను దంతారు పట్టుకెళ్ళంటే, లేదండి మా ఆయన కూడా ఉన్నాడు ఇక్కడ అంది. ఒకసారి ఆయనకి ఈయన ఫోన్ అన్న, ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం ఉందంటే, లేదండి మామూలుగా చచ్చిపోయేవాళ్ళం, మీ సాక్ష్యం చూసిన తర్వాత చచ్చిపోవాల్సిన అవసరం లేదన్నాడు. సపట్లు కొడుతూ దేవుడు నామని మహింపడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభువారు 53 మందిని బతికించాడు. ఒకప్పుడు ప్లాట్ఫారం మీద పడుకుంటూ అసలు ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఒక మూర్ఖుడిగా, భార్య ఇష్టపడలేదు, పిల్లలు ఇష్టపడలేదు, ఇలాంటి వాళ్ళు వేస్ట్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనేక మందికి ప్రయోజనకరంగా దేవుడు నన్ను మార్చాడు. అందుకే 113వ కీర్తన 8వ ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదల్ని పైకెత్తువాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో ఏమీ లేదని, నిన్ను ఉన్నతమైన స్థితిలో యేసయ్య మార్చునుగాక. నువ్వు నమ్మాలి. నా దగ్గర ఆయన వద్దకు వచ్చి ఎంత మాత్రం ఆయన తోసివేసే దేవుడు కాదు. నిన్ను ఖచ్చితంగా నీ భర్తలో మార్పేస్తాడు. నువ్వు ఏ అప్పులతో బాధపడుతున్నావు, ఈ రోజుని నాకు రూపాయి అప్పు లేకుండా చేశాడంటే స్తుతి మహిమ ఘనత
మీరు రాజమండ్రి దగ్గర కొవ్వూరు అని ఉంటుంది, ఆ రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి పక్కన యేసయ్య సన్నిధి ప్రార్థనా మందిరం అని పైన మందిరం కింద ఇల్లు కట్టి ఉంది. అనేక ప్లేస్లో 3000 సంఘాలలో ఇలా సభల్లో ఒక సాక్షిగా నిలబడ్డాను. 6 భాషల్లో సాక్ష్యం రాయబడింది. నిజంగా 100 రూపాయల నోటు మీద ఎన్ని భాషల్లో ఉంటాయి అన్ని భాషల్లో ప్రింట్ చేయాలని నా కోరిక. మీరు ప్రార్థన చేయండి. నిజంగా ఎవరికన్నా కావాలంటే బుక్ ఒక 10 రూపీస్ తీసుకోండి, లేదా యూట్యూబ్లో నిరీక్షణ పాలు మార్సెట్ అని కొడితే సాక్ష్యం కూడా మీరు వినగలుగుతారు. నన్ను పిలిచిన సేవకులకి మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను, ఇంకా వినే స్థితిలో లేరు. చిన్న ప్రార్థన చేస్తాను, మోకరించండి మీరు అందరం ఈ కూడికి ద్వారా చిన్న ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు చంపేసే దేవుడు కాదు. మీరు మళ్ళీ ఇంకో రకంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. దేవుడి కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు దక్కదనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దరిద్రులను మారుస్తాడు, తాగుబోతులు మారుతాడు, వ్యభిచారులు మారుతాడు. ఆయన వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము తోసివేసే దేవుడైతే కాదు. ఆయన నశించిన దానిని వెతికి రక్షించక మనుషు కుమారుడికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగింది, పూర్ణ అంగీకారమైందని వాక్యం సెలవిస్తుంది. నీ భర్తలో మార్పు లేదని నువ్వు ఎదురు చూస్తున్నావా? జీవితాంతకాలం కొడతానే ఉంటున్నాడు, తిడతానే ఉంటున్నాడు, వీళ్ళలో మార్పు లేదు, నా బ్రతుకు వేస్తూ చచ్చిపోదామని నువ్వు అనుకుంటే నన్ను మార్చిన దేవుడు నీ భర్తను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. లోబడని వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు సాక్షించానని యెషయా గ్రంథం సెలవిస్తుంది. ఇదిగో నేను పిలువగా నువ్వు వినకపోతే, నేను చేయి చాపగా లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బాధ ఏది వినక నువ్వు త్రోసివేసేది కనుక నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతున్నాను అన్నాడు ప్రభు. ఈ రోజున ఆయన నవ్వే స్థితిలో ఉన్నాడంటే నువ్వు ఆయన పిలుస్తుంటే, సేవకుడు పిలుస్తుంటే ఇది మాకు సంబంధించిన దేవుడు కాదు, మాకు అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. యేసు ప్రభువుని నమ్ముకుంటాం అంటే మతం మార్చడం కాదమ్మా, మనసు మార్చడం. మనసు మార్చుకో చాలు. అందుకే ఇందాక ఎవరో పాడిన మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా. ఎన్నాళ్ళ మట్టి అటో అడుగు ఇటో అడిగేస్తూ ఉంటాం. నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడు అని నువ్వు తెలుసుకోగలిగితే ఆయన యొద్దకు రా. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగిందని వాక్యం చెప్తుంది. నశించిన దాన్ని వెతికి రక్షించుకు మనుషు కుమారుడికి లోకానికి వచ్చాడన్న మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారమవుతున్న సమస్త జిల్లారా మీరు నా దగ్గరాన్ని మీకు విశ్రాంతి కలగజేస్తానని. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఈ రోజున శాంతితో సమాధానంతో